జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రానా జై అమ్మ మన ఎమ్మెల్యే శివశంకర్ గారికి అది ఏమి ఏమి మన ఊర్లో నీళ్ళు సమస్యలు ఏమన్నా ఉందా, రోడ్డు సమస్య ఉందా, లేకపోతే కాలువలు ఏమన్నా సమస్య ఉందా, లేకపోతే స్కూల్ సమస్య ఉందా, లేకపోతే మన ఊర్లో దేవస్థానంలో ఉన్న సమస్య ఉందా, లేకపోతే మనకు వచ్చేసిందనా పెద్దవాళ్ళందరూ కాలం అయిపోతే పెద్దవాళ్ళంతా వేసుకునేదానికి శ్మశానం ఏమైనా సమస్య ఉండదా, లేకపోతే వచ్చి ఏమి సమస్య ఉంది, వాటర్ ట్యాంక్ ఏమైనా సమస్య ఉండదా, మన ఊరికి ఏమి సమస్య ఉండదు ఒకసారి చెప్పండి అన్న. ఇంకా ఓపెన్ కాలేదు. అవునా? కొండ కింద ఇప్పుడు కూడా కోనేరులో నీళ్ళు ఉన్నాయి. మన ఊరు సంబంధించి మన ఊరు దగ్గర కొండ కూడా ఉందా? ప్రజలకు ఇస్తాం అని చెప్పి అడిగే గుడి ఉంది. అది మన మన బయట అన్నంలో గుడికి ఇచ్చినప్పుడు దానికంటే ఇంకా బాగుంది. సరే, అందుకే ఆ గుడికి ఏమో ఒకసారి ఆ సార్ని తోడుకు చూపిస్తామంటారు. అండ్రా చాలా సంతోషం అప్ప. ఆ గుడికి ఏ విధంగా ఏం చేయాలనేది మీరు పెద్దవాళ్ళంతా నిర్ధారణ చేయండి. ఇంకా చేసినారంటే రేపట్లో మనము ప్రోగ్రాము ఫిక్స్ చేసి రేపు వస్తాము. రేపు వచ్చి జవనపల్లికి వచ్చినప్పుడు అక్కడే మన వాళ్ళు అందరూ వచ్చినారంటే జవనపల్లికి అందరూ వచ్చేయండి పెద్దోళ్ళంతా. వచ్చేస్తే అక్కడే మాట్లాడేసి మీరేం కావాలనేది నిర్ధారణ చేసుకోండి. ఈరోజంతా పెద్దవాళ్ళందరితో మాట్లాడేది ఊరంతా. అది కాకుండా నన్ను ఒక సేవకి ఫుల్ స్టాప్ పెట్టద్దండి, కామా పెట్టండి. అది కాకుండా ఇంకా వేరే ఏముంది మనకి? డ్రైనేజీలు కరెక్ట్గా ఉన్నాయి, కాలువలు రోడ్డు ఆ పక్క ఈ పక్క కాలువలు ఉన్నాయి. ఈ పక్క ఈ పక్క లేదు, ఈ పక్క ఆర్ఎంబీ రోడ్లు ఎత్తాము కాలువలు ఎత్తామంటున్నారు. దానికి అది పెండింగ్ ఉంది. గ్రామాల్లో ఊర్లో మటుకని కాలువలు ఉన్నాయి. జవనపల్లి పంచాయతీ ఎగవపల్లి ఇది లాస్ట్ ఇదంటే ఇట్లా మీకు దాకా పోతుంది పంచాయతీ. అన్న ఎగవపల్లి మా ఊరు ఇది. ఎందుకంటే మా నాగరాజు అన్న కల్మషం లేని మనిషి, గలేబిలో మాట్లాడతాడు, కానీ చాలా మంచి మనిషి. సరేనన్నా, ఆయన ఈ ఊరిని ఇంకా నాకు రాత్రి 12 గంటలకు ఎప్పుడో ఒకసారి వచ్చింది దేవుని ముక్కుంటే ఆ రోజు రాత్రి మళ్ళీ బయలుదేరి కూర్చొని ముక్కుంటే. అవునా కదా? ముక్కుంటే ఈ ఊరు నా సొంత గ్రామము, దేవస్థానాన్ని కానీ ఇంకా వేరే ఏమి కావాలన్నా ఎమ్మెల్యే మీ ఊర్లో ఉండాడు. సీఎం సిటీ కన్నా నేను ఉంటా, ఏ పని చేయాలో నేను ఉంటా. మీ ఊరు బిడ్డ ఎమ్మెల్యే అయితే ఉన్నాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. దయచేసి ఒక్క ఇల్లు కూడా బాత్రూమ్ లేకుండా ఉండకూడదు. ఈ కాలము మోడర్నిక్ కాలం వచ్చింది. ఈ కాలంలో బాత్రూమ్ లేకపోతే అయ్యలేదు. ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ నిర్మించే బాధ్యత నాది. సరేనమ్మా? ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ నిర్మించుకుంటాము. రెండోది, ఒక్క కొళాయి కూడా ఈదులో ఉండదు. అన్ని కొళాయిలు పెరికేసి మొత్తము ఇంటికి వచ్చేసి షిఫ్ట్ చేపిస్తాము. ఇంట్లోకి వచ్చేసి కొళాయిలు వేసుకుంటాం. సరేనమ్మా? అమ్మా, ఈసారి మీ అందరి కడుపులో పుట్టినరోజు వచ్చి నేను చేస్తావా? ధైర్యంగా పోవచ్చా నేను? అవునా? ఏ గుర్తుకేస్తాను కొద్దిగా? చే గుర్తుకేనా? కాంగ్రెస్ రావాలా? కొడుకు దిష్టి తీస్తా ఉన్నామా? అమ్మా 8,333 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్కి పడుతుందమ్మా. ప్రతి ఇంట్లో ఉండే మహిళ పెద్ద అకౌంట్కి పడుతుంది ప్రతి నెల. నెల 1వ తారీఖు వస్తే 8,333 రూపాయలు పడుతుంది. చెయ్యి గుర్తు, హస్తం గుర్తుకు ఓటేసి ఈ ఊరికి ఈసారి కాంగ్రెస్ పార్టీనే వచ్చేది, మనమే ఎమ్మెల్యే అయ్యేది.
మీ ఇంట్లో నీ మనవడు ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు అనుకో, నాగరాజన్ ఉంటాడు ఇప్పుడు, వస్తానమ్మా. ఈసారి ఒకసారి ఆశీర్వదించు తల్లి. యా గుర్తు చెప్పేసేది చెయ్యి గుర్తు. చేయలే అంతా